ఉంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలెత్తే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాబు గారి బొమ్మో, పోలమ్మో మల్లె పూల కొమ్మ, రబ్బరు గాజుల రంగు తీసింది, బుగ్గల అంచున ఎరుపు రాసింది, రిబ్బను కట్టిన గాలి పట్టంలా నన్నే గరేసింది. అమ్మో దాని చెప్పుకమ్మో, పోలమ్మో ఓల్డ్ మొంకిరమ్మో, అగడాల పెదవులతో పడగొట్టింది, పిల్ల కత్తులు లేని యుద్ధం చేసి నన్నే గెలిచింది, ఏకంగా ఎదపైనే నర్తించింది, నాట్యంలోని ముద్దర చూసి నిద్ర రాలే పోయింది. హాయ్ హలో నమస్తే వనకం ఫ్రెండ్స్, వెల్కమ్ టు జిల్ జిల్ జిగా. గంగ గోల గోల చెయ్యంగ గోల రూలు కాసేపు జరిపై దూరంగా, కన్న ఫోజి కన్న స్పీడుగా, టీనేజ్ రైసు చేతి సాటి రాదుగా, ఏ చూపులైన గుర్తుపట్టలేదుగా, మన గుండెలోని దమ్ము కొరవలేదుగా. ఎంత ముద్దుకున్నారో అందరూ. సో చూసారు కదా, ఇది ఈ రోజు మనం వచ్చేసాము హైందవి డిగ్రీ కాలేజ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఎనర్జీ చూస్తుంటే ఈ రోజు మొత్తానికి అయితే చాలా చాలా బాగా ఎంటర్టైన్ చేసినట్టున్నారు కదా. గర్ల్స్ విషయం పక్కకు వస్తే ముఖ్యంగా మా బాయ్స్ ఎనర్జీ, బాయ్స్ ఏమంటారు? ముఖ్యంగా మా బాయ్స్ అనే కాదు, గర్ల్స్ లో కూడా ఆది పరాశక్తులు. సో వాళ్ళలో ఎంతవరకు ఎనర్జీ ఉంది, అసలు వాళ్ళలో ఎటువంటి టాలెంట్స్ ఉన్నాయి, వాళ్ళలో ఎన్ని క్రేజీ యాంగిల్స్ ఉన్నాయి, ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే మనం వాళ్ళ చేత టాస్క్ చేయించాలి. టాస్క్ చేసేయాలి అంటే రెండు టీం నుంచి ముగ్గురు అబ్బాయిలు కావాలి, అలాగే నా టీం నుంచి ముగ్గురు అమ్మాయిలు కావాలి. సో అమ్మాయిల్ని అబ్బాయిల్ని పిలిచేద్దామా? yes let's welcome them. సో నా టీం నుంచి ముగ్గురు గర్ల్స్ రెడీగా ఉన్నారు, అలాగే రెండు టీం నుంచి ముగ్గురు బాయ్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ అండ్ బాయ్స్ ఆర్ యు రెడీ? సో ఫస్ట్ అయితే గర్ల్స్ ని పిలిచేద్దాం. గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. నా టీం నుంచి ముగ్గురు మిసైల్స్ వస్తున్నారు. లెట్స్ వెల్కమ్ దెం. బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు టాస్క్స్ చేయడానికి. ముందుగా మా మిసైల్స్ పర్ఫార్మ్ చేస్తారు అండ్ మీ ముగ్గురికి 3 టాస్క్స్ ఇస్తున్నాను. సో టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ముందుగా మా బాయ్స్ వచ్చేసారు. మా బాయ్స్ లో ఉన్న ముగ్గురు మిసైల్స్ లో ఏ మిసైల్ ముందుకు దూసుకోబోతుందంటే ఇతను మిసైల్ కుర్తా వేసుకుందా? డాన్స్ చేయాలి. సో డాన్స్ చేయడం అంటే అట్ట ఇట్ట చేతులు ఊపడం కాదు. సో మనం చేసే డాన్స్ ని గర్ల్స్ అందరూ పడి పడి నవ్వాలి. ఓకే ముజీం, సో నువ్వు డాన్స్ చేస్తే గర్ల్స్ అందరూ పడి పడి నవ్వాలంటే, నువ్వు నార్మల్ చేస్తే మీరు నవ్వేస్తావు. ఏం గర్ల్స్? కమ్ ఫార్వర్డ్. ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా రోడ్డుకి ట్యాక్సులు కట్టి టోలులు కట్టి లైట్లు పెట్టి ఖాళీగా వదిలేస్తా వెళ్తురా, ఓ బందో పెయ్యో స్పీకర్లకి మైకులు పెట్టి డాన్సులు కట్టి ఓసారి తింటూ పోతుడిపోయిరా, ఆడరా నీ ఇష్టం ఆడరా ఆడరా, ఎవడురా నిన్న పేదెవడురా, ఎవడురా. ఏంటి డాన్స్ ఇది? దోశలు వేయడం, బట్టలు వస్తడం, ఇవి డాన్సులా? ఇప్పుడు మా అమ్మాయి టాస్క్ చేయడానికి వస్తుంది. రెడీగా ఉండండి. అందరికి షేక్ ఆడిస్తుంది. రెడీయా? సో నీకు వచ్చిన టాస్క్ ఏంటి? సాంగ్. సో సాంగ్ పాడబోతున్నాం అనమాట. బాగా పాడతావు కదా, నా పేరు నిలబెట్టాలి. కమ్ ఫార్వర్డ్. 3, 2, 1 గో. నేను నువ్వంటూ వేరై ఉన్నా, నాకీ వేళ నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే వేరై ఉన్నా.
ఇప్పుడు మా టీం నుంచి ఒక తారాజు వచ్చింది. రిషి మనకి ఏం టాస్క్ వచ్చింది? సింగింగ్. ఏమొచ్చింది? ఫీమేల్ వాయిస్ లో సింగాలి. భయ్యా ఒక స్టూల్ తండి భయ్యా అమ్మాయికి. రిషికి ఒక టాస్క్ వచ్చింది. ఆ టాస్క్ ఏంటంటే ఫీమేల్ వాయిస్ లో ఒక సాంగ్ సింగాలన్నమాట. సో ఇప్పుడు రిషి మన కోసం ఫీమేల్ వాయిస్ లో ఒక సాంగ్ పాడిపోతున్నాడు. స్టార్ట్ రిషి. నిలిచావుంటే సంతోషం మా అయ్యకి నేను పండుగలా దిగి వచ్చావు. ఓకే, మొత్తానికైతే మీ తారాజు బాగానే పాట పాడాడు. కాకపోతే ఎలా ఉందంటే నీరసం వచ్చి వారం రోజులు తిండి తినకపోతే పాడతారు చూడు పాట. ఇప్పుడైతే నా టీం నుంచి ఇంకొక చిచ్చర్ పిడుగు రెడీగా ఉంది. నీకు ఇచ్చిన టాస్క్ ఏంటమ్మా? డాన్స్ చేయాలి. డాన్స్ చేయాలి. చేస్తావా మరి? ఓ తామ్ తిక్కడ తీమ్ తిక్కడ. ఓ యా రెడీ. ఆర్ యు రెడీ? yes we are ready. దా కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి అమ్మాయి చాలా చాలా బాగా చేసింది కదా. రేణు ఎలా ఉంది? అది కాదు, ఇప్పుడు వస్తున్నాడు మా టీం నుంచి ఒక చిచ్చుబుడి రాబోతున్నాడు. సో మా టీం నుంచి రుష్వంత్ రెడీగా ఉన్నారు టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి. రుష్వంత్ నీకేం టాస్క్ వచ్చు? ఏమైనా 4 జంతువులను మిమిక్రీ చేయాలి. సో రుష్వంత్ మా టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి రెడీగా ఉన్నారు. కమాన్ రుష్వంత్. ఫస్ట్ ఏ జంతువు? నేను చెప్తా. చెప్పు. కుక్క. ఓకే. సో నెక్స్ట్ అయితే గ్యాడ్ ఇచ్చి. గ్యాడ్ వచ్చా? అలా చేస్తుంది. కప్ప. ఏడు కప్ప కాదు రా. కప్పే చేస్తాం. కప్ప చెయ్యి. రైట్. ప్యాక్ మొక్కలు తిండి అమ్మ. ప్యాక్ ఆడుకుంటా. నెక్స్ట్ వస్తున్న జంతువు ఎవరు? పిల్లి చెయ్యి. ఓకే నెక్స్ట్ మేక. ఓకే. ఇది డిసెంబర్ మేక. గర్ల్స్ టీం నుంచి టాస్క్ పర్ఫార్మ్ చేయడానికి ఒక అమ్మాయి వచ్చింది. నీ పేరు? హిరణ్మయ్. సో హిరణ్మయ్ నీకేం టాస్క్ వచ్చింది? పని మనిషి పని సరిగ్గా చేయకపోతే ఎలా తిట్టాలి కదా. నువ్వు ఇప్పుడు యజమాని. మరి పని మనిషి ఎవరు? నేను చెప్పనా? దావుదయ్. నువ్వు పని మనిషి, తను యజమాని. ఇంకెవరు దొరకలేదమ్మా. రంగి ఏం చేస్తున్నావు నువ్వు ఇక్కడ? తుడుతున్నానమ్మా. కళ్ళు కనిపించట్లేదా మీకు? కాదండి, అక్కడే అదేం తుడుస్తున్నాను అసలు. మరి ఎలా తుడుస్తారు? జిమ్మి చుచ్చిపోయింది. అక్కడ తుడమని చెప్తాను. జిమ్మి అంటే మీ ఆయనే కదమ్మా. సరే వెళ్ళి తుడుతాను. అసలు మీరు మాట్లాడేది నేను జిమ్మి అంటే నేను నీ పేరు చెప్పాను. నేను మా ఆయన పేరు తీసారేంటి మీరు? అవును జిమ్మి మీ ఆయన పేరే కదా. రోజు వాయిస్తుంటా. అయినా మా అమ్మగారు మీకు విషయం చెప్పాలి అమ్మగారు. చెప్పండి. ఈ మధ్య జిమ్మి చాలా ఓవర్ చేస్తుంది. అవును, తిండి పెట్టేది నువ్వే కదా. తిండి పెట్టినప్పుడు చేయదా ఏంటి? అవును, మరి దాని ప్లేట్ లో రోజు మీరే కదా తింటారు. మీకు విషయం చెప్పాలి అమ్మగారు. మీ ఆయన గారు మాత్రం కొంచెం దూరంగా ఉండమని అక్కడ నుంచి బీటేస్తాను. నేను అసలు పని చేసుకోలేకపోతే. తను ఎవరు? తను మా ఇంట్లో పని మనిషి. పని మనిషి ఇంత అందంగా ఉంటే మీ ఆయన దానికి సైట్ అయ్యి ఇంకేం చేస్తాడు? కాఫీ కావాలి. కాఫీ అంటే తీసుకుందా? గ్రీన్ కాఫీయా లేకపోతే గ్రీన్ టీయా లేకపోతే అమ్మగారు పచ్చగడ్డి తీసుకొచ్చి కొంచెం వేసేయమంటారు. తినండి, నేను అడగలేదు. ఈ జుట్టు ఎక్కడ స్ట్రైట్ అని చేపించా? అమ్మగారు శాలరీ ఇస్తారా? 2 నెలలు అయింది తిండి తినట్లేదు. శాలరీ ఇవ్వండి అమ్మగారు. అసలు నీకు తిండి ఎందుకు? మా
ఇంట్లో మిగిలిందంటే నువ్వే తింటున్నావు కదా ఏం మిగులుస్తున్నారు అమ్మగారు? మొత్తం డేక్సిల్ లాగించేస్తున్నారు మీరే కదా. అలా కాదు, తిండి పెట్టుకున్నానే ఎంత బలంగా పెరిగిందా ఎద్దులాగా? కనిపిస్తుందంతా నిజం కాదు అమ్మగారు, మీరు మాత్రం ఈ మాత్రం ఉన్నారు. సో ఇప్పుడైతే మన టాస్క్స్ అయిపోయాయి అనమాట. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. మా బాయ్స్ చాలా 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 బాగా పర్ఫామ్ చేశారు. ఏమంటారు? అందుకే మేము చేస్తున్నప్పుడు నువ్వు మధ్యలో దూరం క్యారెక్టర్ మనం బాగా చేసాం కాబట్టి నువ్వు ఎంట్రీ ఇచ్చావు అనమాట. అర్థమైందా? ఫస్ట్ సో ఇప్పుడైతే బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో చాలా బాగా మంచి ఎనర్జీ తోటి బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు టాస్క్స్. అండ్ ఇప్పుడైతే మనం గేమ్స్ లోకి వెళ్ళిపోవాలి, అవునా? సో మన నెక్స్ట్ గేమ్ వచ్చేసి పరుగో పరుగు. పరుగో పరుగు గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 4 అమ్మాయిలు కావాలి, అలాగే రేణు టీం నుంచి 4 అబ్బాయిలు కావాలి. ముందుగా పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి 4 అబ్బాయిలు వచ్చేస్తున్నారు. అబ్బాయిలు వచ్చేయండి. సో రేణు టీం నుంచి 4 అబ్బాయిలు వచ్చారు కాబట్టి నా టీం నుంచి 4 అందమైన అమ్మాయిలు రాబోతున్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సో నా టీం నుంచి 4 అమ్మాయిలు అలాగే రేణు టీం నుంచి 4 అబ్బాయిలు రెడీగా ఉన్నారు పరుగో పరుగు గేమ్ ఆడడానికి. ఈ గేమ్ ఎలా ఆడాలి అన్నది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. గేమ్ ఎక్స్ప్లెయిన్ చేయడానికన్నా ముందు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్. సో పరుగో పరుగు గేమ్ ఆడడానికి మనకు ప్రాపర్టీస్ కావాలి అండ్ ప్రాపర్టీస్ కూడా వచ్చేసాయి. సో ఈ గేమ్ ఎలా ఆడాలి రేణు? గేమ్ ఎలా ఆడాలంటే బాయ్స్ అండ్ గర్ల్స్ నా చేతిలో ఉన్న ఈ క్లాత్స్ తో మీ లెగ్స్ ని టై చేసేస్తాం. సో మీ కాళ్ళు కట్టేసిన తర్వాత మీరు జంప్ చేస్తూ వెళ్ళి అక్కడ మీకు బాల్ కనిపిస్తుంది కదా, అందులో 4 బాల్స్ ఉన్నాయి. సో ఆ బాల్స్ ని కలెక్ట్ చేసుకుని ఈ వెనకాల ఉన్న బౌల్ లో మళ్ళీ జంప్ చేస్తూ వెనక్కి వచ్చి వేయాలి ఆ బౌల్ లో. సో 4 జంప్ చేస్తూ వెళ్ళి 4 జంప్ చేస్తూ రావాలి. సో ఏ టీం అయితే తక్కువ టైం లో ఈ టాస్క్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ రౌండ్ విన్నర్. ఓకే ఓకే అర్థమైందా? మీకు అర్థమైందా? సో ఫస్ట్ ఎవరు వస్తారు, బాయ్స్ ఆర్ గర్ల్స్? గర్ల్స్ ఫస్ట్ కమ్ ఫార్వర్డ్. సో పరుగు పరుగు గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీ? గర్ల్స్ ఆర్ యు రెడీ? yes 3 2 1 go. ఇప్పుడు పరుగు పరుగు గేమ్ ఆడడానికి మా బుల్లెట్స్ రెడీ అయిపోయారు. బాయ్స్ ఆర్ రెడీ? yes get set go. సో పరుగు పరుగు గేమ్ చాలా బాగా ఆడేశారు బాయ్స్ అండ్ గర్ల్స్. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటో తెలుసుకుందాం. సో ఫస్ట్లీ బాయ్స్. గేమ్ చాలా బాగుంది, చాలా ఎక్సైటెడ్ గా మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. చాలా ఎక్సైటింగ్ ఉందా? ఎంత ఎక్సైటింగ్ ఉందో చెప్పు. చాలా అంటే చాలా చెప్పలేనంత. చాలా అంటే చాలా ఎక్సైటింగ్ ఉందంట. ఓకే నెక్స్ట్. సో కిరణ్ గేమ్ ఎలా అనిపించింది? వెరీ ఫన్నీ. వినోద్ నీలో ఒక స్టైల్ కనిపించింది నాకు. అది జస్ట్ క్యాజువల్ మెయింటైన్ చేస్తుంది. సరే ఈ గేమ్ ఎలా అనిపించింది? గేమ్ అనేది టూ ఎగ్జాక్ట్ ఉంది, టూ హ్యాపీ, టూ ఫన్నీ. చరణ్ గేమ్ ఎలా అనిపించింది? చాలా డిఫరెంట్ గా ఉంది, ఎప్పుడు ఆడలేదు ఇలాంటి గేమ్. ఇప్పుడైతే బాయ్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకున్నా కదా, సో గర్ల్స్ ఫీడ్బ్యాక్ తెలుసుకుందాం. హాయ్, నీ పేరు? సంధ్య. సంధ్య నన్ను చూడటం కదా, అక్కడ కెమెరా స్పీడ్. ఓకే సంధ్య, గేమ్ ఆడే ఎలా అనిపించింది? వెరీ నైస్ గా ఉంది. సో నీ పేరు? అదితి. అదితి, గేమ్ ఆడే ఎలా అనిపించింది?
Actually, I don't know Telugu. Oh, you don't know? I also don't know Telugu. I also know English. I speak in English. అయితే you played game కదా night now. Yes. You ఎలా అనిపించింది that game? English లో అడుగు. You speak English, you walk English, you talk English. You మాత్రం eat English. Okay. I enjoyed it very well. Yeah. It was a very nice game. స్నేహ గేమ్ ఆడావు కదా ఎలా అనిపించింది? గేమ్ చాలా ఫన్నీ ఉండే, కొంచెం భయపడుతుండే పడిపోతామేమో అని అనిపించింది. పేరు ధరణి. ధరణి గేమ్ ఆడావు కదా ఎలా అనిపించింది? చాలా బాగుంది. అంతే వీలైతే 4 మాటలు కుదిరితే కప్పు కాఫీ టింగ్ టింగ్ అది లేదా? చాలా ఫన్నీగా ఉంది అంతే. సో పరుగు రౌండ్ కంప్లీట్ చేసుకున్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. మరి ఎవరు విన్ అయ్యారు, ఎవరు తక్కువ టైంలో ఈ గేమ్ ని ఫినిష్ చేశారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్ కి వెళ్లాల్సిందే. ఎస్ ఫైనల్ స్కోర్స్ తెలిసిపోయాయి అండ్ మా టీం చేశారు. ఓకే చేశారు 40 seconds లో. ఓకే ఇప్పుడు పరుగు గేమ్ ని మా బాయ్స్ కంప్లీట్ చేశారు విత్ ఇన్ 25 seconds. పరుగు గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు, చాలా బాగా పర్ఫార్మ్ చేశారు అండ్ ఇద్దరు కాంపిటేటివ్ గా చాలా బాగా ఆడారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. లెట్ us వెల్కమ్ దెమ్. చంద్రుడివే రిఫ్ఫున నీలకు జారి నాకై వచ్చావే. పొంగి నదిలో నన్నే మార్చావే, చిన్ని గుండెల్లోన అలజడి రేపావే. ఉక్కిరి బిక్కిరి అయ్యా నీ ఊహల జడిలో, చక్కిలి గింతలు మొదలాయి నా ఒడిలో. నీ వల్లే బాయ్స్ అండ్ గర్ల్స్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్. అదే వాళ్ళు అదే చెప్పారు. సో స్పెషల్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ గేమ్ లోకి వెళ్ళిపోతాం. ఆ గేమే రింగా రింగా. రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. ఇప్పుడు మా టీం నుంచి 4 అబ్బాయిలు రెడీగా ఉన్నారు. కమ్ ఆన్ బాయ్స్. సో ఇప్పుడు నా టీం నుంచి కూడా 4 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. బ్యూటిఫుల్ గర్ల్స్ కమ్ ఫార్వర్డ్. రింగా గేమ్ ఆడడానికి బాయ్స్ నుంచి 4 గర్ల్స్ నుంచి 4 వచ్చేసారు. అండ్ ఇప్పుడు మనకు కావాల్సినవి ప్రాపర్టీస్ ప్లీజ్. సో రింగా గేమ్ ఆడడానికి సిద్ధంగా ఉన్నారు బాయ్స్ అండ్ గర్ల్స్. సో ఈ గేమ్ ఎలా ఆడాలనేది రేణు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో మనకు వచ్చిన ప్రాపర్టీ సింగిల్ రింగ్. బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రింగ్ తో మనం రింగా గేమ్ ఎలా ఆడాలంటే మీ ముందుగా వచ్చే టీం 4 వాళ్ళ హ్యాండ్ స్ట్రెచ్ చేసి నుంచుని ఉంటారు. సో వాళ్ళ బాండింగ్ అయితే విడకూడదు. ఒకరి హ్యాండ్ ఒకరు హోల్డ్ చేస్తూ స్ట్రెచ్ చేసి ఉండాలి. ఓకే సో అలా అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ ఇలా స్ట్రైట్ గా లైన్ గా నుంచుని ఆ రింగ్ ని పాస్ చేయాలన్నమాట. ఎవరైతే ఫస్ట్ ఉంటారో వాళ్ళు ఫస్ట్ రింగ్ ని పాస్ చేస్తారు. ఆ రింగ్ అలా పాస్ అవుతూ లాస్ట్ 4th పర్సన్ దాకా వెళ్ళి అక్కడి నుంచి బయటకు వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ పర్సన్ స్టార్ట్ చేస్తాడో అక్కడ టైమర్ ఉంటుంది. సో అక్కడి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యి లాస్ట్ పర్సన్ దాకా వస్తుంది. అక్కడ టైమర్ ఫినిష్ అవుతుంది అనమాట. ఓన్లీ హ్యాండ్ మూమెంట్స్ తో మాత్రమే రింగ్ అనేది పాస్ అవ్వాలి. అండ్ ఈ ప్రాసెస్ లో మీ హ్యాండ్ స్ట్రెచ్ అయ్యే ఉండాలి, బెండ్ అవ్వకూడదు. ఓకేనా? సో ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలనేది ఒక చిన్న మాక్ చేసి చూపిద్దాం. మీరు రెడీయా? సో రింగా గేమ్ ఎలా ఆడాలనేది మాక్ చేసి చూపించాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? బాయ్స్ ఆర్ గర్ల్స్? బాయ్స్ కమ్ ఫార్వర్డ్. రింగా గేమ్ ఆడడానికి మా బాయ్స్ వచ్చేసారు. బాయ్స్ ఐ రెడీ?
3, 2, 1, go. సో ఇప్పుడైతే బాయ్స్ కంప్లీట్ చేసుకున్నారు, ఇప్పుడైతే గర్ల్స్ రాబోతున్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? రింగర్ రింగర్ గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారు. గర్ల్స్ ఆర్ యు రెడీ? 3, 2, 1 గో. సో ఓకే, ఎనీవేస్ అమ్మాయిలు అబ్బాయిలు చాలా బాగా ఆడారు. ఇప్పుడైతే ఫైనల్ స్కోర్స్ కి వెళ్ళిపోదాం. స్కోర్స్ ఎంతో తెలుసా నీకు? ఎస్, మా బాయ్స్ రింగర్ రింగర్ గేమ్ ని ఫినిష్ చేశారు విత్ ఇన్ 1 minute 30 seconds. మేము ఫినిష్ చేసాం 45 seconds. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు రింగర్ రింగర్ గేమ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ థ్యాంక్ యూ సో మచ్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా గేమ్ ఆడారు అండ్ ఇప్పుడైతే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ అండ్ మేము గెలిచాం కాబట్టి మా నుంచి ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ రాబోతోంది. ఆర్ యు రెడీ టు వాచ్ ఇట్? ఇంగ్లీషులోన కన్న వెట్టనెప్పుడు తేట తెలుగులో మీకు వందనం. ఫేసు క్రీము గట్ర పుయ్యలేదు ఎప్పుడు నాకు ఇష్టమంట పసుపు సెందనం. సెల్లు నంబరే లేదు నాకు అసలే డోరు నంబరే మీకు ఇస్తలే. సెంటు బాటిలే ముట్టనైన ముట్టలే సన్న జాజులంటే సెట్ మోజులే. ఎస్నారు హోటల్ బొట్టు పెట్టి పిలిచిన దబా దబా దాబాకే పరుగు తీస్తలే. డిస్కోలు పప్పలు డెప్పులైట కొట్టిన ఆవి తూపులోనే మేడమెడతలే. ఎందుకంటే నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. నేను వాడే గాజులు కోకారైకల్లన్నీ ఊరమాస లెక్కల. నేను పక్కా లోకల్ నేను పక్కా లోకల్. ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ 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 పర్ఫార్మెన్స్ వస్తుంది. లెట్ us welcome them. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మంచి ఎనర్జీ తోటి మంచి జోష్ తోటి ఆడుతున్నారు కదా. సో ఇదే జోష్ తోటి మనం ముందుకు వెళ్ళిపోదాం. అండ్ మనం ఇప్పుడు ఆడబోయే నెక్స్ట్ గేమ్ ఏంటంటే బెలూన్ బ్లాస్ట్. సో ఈ గేమ్ ఆడాలంటే నా టీం నుంచి 2 అమ్మాయిలు కావాలి, అలాగే రేడియో టీం నుంచి 2 అబ్బాయిలు కావాలి. సో నా టీం నుంచి 2 అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి ఉదయ్ టీం నుంచి 2 అమ్మాయిలు వచ్చేసారు అండ్ ఇప్పుడు నా టీం నుంచి 2 అబ్బాయిలు రాబోతున్నారు. అబ్బాయిలు వచ్చేయండి.
బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు అండ్ దీనికోసం మనకు కావాల్సినవి సో బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు, అలాగే బెలూన్స్ కూడా రెడీగా ఉన్నాయి. నేను ఈ గేమ్ ఎలా ఆడాలి? సో ఈ బెలూన్స్ తో ఈ గేమ్ ఎలా ఆడాలంటే అక్కడ మీకు మ్యాట్ కనిపిస్తుంది కదా బాయ్స్ అండ్ గర్ల్స్. ముందుగా వచ్చే టీం మీ ఇద్దరిలో ఒకరు వెళ్ళి అక్కడ నీల్ డౌన్ పొజిషన్ లో వంగుని కూర్చోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ పర్సన్ మా చేతిలోనే ఒక బెలూన్ తీసుకెళ్లి అతని వీపు పైన పెట్టి కూర్చొని బ్లాస్ట్ చేయాలి. సో నెక్స్ట్ నీల్ డౌన్ చేసిన అబ్బాయి మా దగ్గరకు వచ్చి బెలూన్ తీసుకోవాలి. సో బ్లాస్ట్ చేసిన అబ్బాయి అక్కడ వంగుని కూర్చోవాలి. సో ఈ విధంగా రొటేట్ అవుతూ ఉండాలి. ఈ గేమ్ ఆడడానికి మీకు ఇచ్చే టైం 90 సెకండ్స్. ఈ 90 సెకండ్స్ లో ఒక్కొక్క టీం కి 90 సెకండ్స్ ఇస్తారు. ఈ 90 సెకండ్స్ లో ఏ టీం అయితే ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. ఓకే, సో ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? బాయ్స్ అండ్ గర్ల్స్? గర్ల్స్ ఫస్ట్ దా. బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి అమ్మాయిలు రెడీగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ పొజిషన్స్ తీసుకున్నారు కూడా. సో గర్ల్స్ 3, 2, 1 గో. గేమ్స్ గర్ల్స్ అయితే చాలా బాగా ఆడారు. ఇప్పుడైతే బాయ్స్ రెడీగా ఉన్నారంట. బాయ్స్ ఆర్ యు రెడీ? yes. ఎవరు నీల్ డౌన్ చేస్తారు? బెలూన్ బ్లాస్ట్ గేమ్ ఆడడానికి బాయ్స్ రెడీ అయిపోయారు. సో 3, 2, 1 గో. గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశారు. అండ్ మరి ఇచ్చిన 90 సెకండ్స్ టైమ్ లో ఎవరు ఎక్కువ బెలూన్స్ బ్లాస్ట్ చేశారో తెలుసుకోవాలనుకుంటే మనం ఫైనల్ స్కోర్స్ కి వెళ్లాల్సిందే. ముందుగా బెలూన్ బ్లాస్ట్ గేమ్ ని 90 సెకండ్స్ లో మా బాయ్స్ ఎన్ని బెలూన్స్ బ్లాస్ట్ చేశారంటే మా గర్ల్స్ బ్లాస్ట్ చేశారు 8 బెలూన్స్. సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు బెలూన్ బ్లాస్ట్. అండ్ ఇప్పుడైతే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ చూద్దామా? ఎస్. సో ఇప్పుడైతే ఒక విన్నింగ్ పర్ఫార్మెన్స్ వచ్చేస్తుంది. లెట్స్ వెల్కమ్ దెమ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాతిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు గోల్డ్ గాజులేసి చేతులేమో కళ్ళమంటే
సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఇప్పుడు మన కోసం ఒక స్పెషల్ పర్ఫార్మెన్స్ వస్తుంది. లెట్ us welcome them. Welcome to the party. Come on, sweetie. Kulam kula enjoyment man duty. Ripo mapokadu, pote malli radu. Kalam teliyane lokam chudam colorful chikati dati. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా కాంపిటేటివ్ స్పిరిట్ తో నువ్వా నేనా అన్నట్టుగా ఆడుతున్నారు. మరి వాళ్ళ కాంపిటేటివ్ స్పిరిట్ లో వాళ్ళ ఆటలో ఎవరికి లక్ ఉందో తెలుసుకోవాలనుకుంటే మనం వెళ్ళాలి మన ఫైనల్ గేమ్ సై అంటే సై. సై అంటే సై గేమ్ ఆడడానికి గ్రీన్ కార్పెట్ మీద చాక్లెట్స్, ఫ్రూట్స్, లెమన్స్ అలానే బాల్స్ అన్ని వచ్చేసాయి, ప్రాపర్టీస్ వచ్చేసాయి. కాబట్టి ఇప్పుడు మనకు కావాలి మన పార్టిసిపెంట్స్. సో నా టీం నుంచి 5 అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అమ్మాయిలు కమ్ ఫార్వర్డ్. సై అంటే సై గేమ్ ఆడడానికి మా టీం నుంచి 5 బాయ్స్ వచ్చేస్తున్నారు. కమ్ ఆన్ బాయ్స్. రేణు ఈ గేమ్ ఎలా ఆడాలి? సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఇక్కడ మనకి గ్రీన్ కార్పెట్ మీద లెమన్స్, చాక్లెట్స్ అలానే బాల్స్ ఉన్నాయి. సో వీటితో మనం ఎలా గేమ్ ఆడబోతున్నాం అంటే, సో ఇక్కడ మీకు ఒక బ్లాక్ మ్యాట్ కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ మ్యాట్ మీద మీ 5 మెంబర్స్ లో ఒకరు పడుకుంటారు. సో మిగిలిన 4 కార్నర్స్ ని మిగిలిన 4 మెంబర్స్ హోల్డ్ చేస్తారు. సో అతన్ని హోల్డ్ చేసి ఆ కార్నర్ వరకు అతన్ని తీసుకువెళ్ళాలి. ఈలోపు పడుకున్న అతను ఏం చేస్తాడంటే ఇక్కడ ఉన్న చాక్లెట్స్, లెమన్స్, బాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కలెక్ట్ చేసి బ్యాక్ వేయాలి. సో వెళ్ళేటప్పుడు కలెక్ట్ చేయాలి, వచ్చేటప్పుడు ఎంటీ హ్యాండ్స్ తో రావాలి. ఓకేనా? అర్థమైందా గేమ్? మీకు అర్థమైందా? ఎవరైతే తక్కువ టైంలో ఎక్కువ కలెక్ట్ చేస్తారో బాబు బంగారు, అది కాదు మ్యాటర్. ఈ గేమ్ లో చిన్న ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో నేను తర్వాత రివీల్ చేస్తాను. ముందైతే గేమ్ ఆడడానికి బాయ్స్ అండ్ గర్ల్స్ ఆర్ యు రెడీ? yes. ముందుగా ఏ టీం రాబోతున్నారు? గర్ల్స్. కమ్ ఆన్ గర్ల్స్ రండమ్మా. సో సై అంటే సై గేమ్ ఆడడానికి గర్ల్స్ రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? పరిస్థితి బాగానే ఉందా? నువ్వు త్వరగా చెప్పు డైలాగ్. గెట్ సెట్ గో. గర్ల్స్ ఫినిష్ చేసుకున్నారు. మరి ఎన్ని చాక్లెట్స్, ఎన్ని లెమన్స్, ఎన్ని బాల్స్ కలెక్ట్ చేశారో చూద్దామా? చూద్దాం. yes, come on. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 girls collect చేశారు 26 chocolates. So next we'll go with lemons. 1 2. So girls collect చేశారు 2 lemons and no balls, 0 balls. So girls ఈ విధంగా కలెక్ట్ చేశారు. మరి బాయ్స్ ఎన్ని కలెక్ట్ చేస్తారో చూడాలంటే let's start with them. Okay? గేమ్ ఆడడానికి మా బాయ్స్ వచ్చేసారు. బాయ్స్ 3 2 1
అండ్ సై గేమ్ బాయ్స్ చాలా చాలా బాగా ఆడారు అండ్ చాలా చాక్లెట్స్ కలెక్ట్ చేశారు. సో ఎన్ని కలెక్ట్ చేశారో లెక్క పెడదామా? 1 2 3 4 5 6 7 8 9 10 11 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25 26 27 28 29 30 31 32 33 34 35, 36, 37, 38, 39, 40, 41, 42 43 44 45 46 దీనమ్మ జీవితం 47 48 49 ఇంక 2 ఉన్నాయి 50 51. సో బాయ్స్ కలెక్ట్ చేశారు 51 చాక్లెట్స్. అంతేకాదు ఒక లెమన్ కూడా కలెక్ట్ చేశారు, ఒకే ఒక్క లెమన్. సో నో బాల్స్, ఓన్లీ 1 లెమన్ అన్నమాట. సో టోటల్ గా బాయ్స్ స్కోర్ ఇలా ఉంది. సో ఆ ట్విస్ట్ ఏంటో చూద్దాము, ఎవరు విన్ అయ్యారో చూద్దాం. ఓకే, సో సై అంటే సై గేమ్ బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. అండ్ దీనికి ఒక ట్విస్ట్ ఉంది చెప్పావు కదా, ఆ ట్విస్ట్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్చువల్లీ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ గర్ల్స్ ఒక 50 చాక్లెట్స్ కలెక్ట్ చేశారు అనుకోండి, నా దగ్గర 3 చిట్స్ ఉన్నాయన్నమాట, 100, 50 and 30. సో ఈ 3 చిట్స్ లో ఒక చిట్ బాయ్స్ తీస్తారనమాట. సో 50 చాక్లెట్స్ కి ఒక చిట్ తీస్తారు. ఆ చిట్ లో ఎంత వస్తే అది ఇంటూ 50 అనమాట. ఒకవేళ 100 వస్తే 100 ఇంటూ 50 అవుతుంది. సో అలా వీళ్ళ స్కోర్ ని బాయ్స్ డిసైడ్ చేస్తారు. అదే సేమ్ మేనర్ లో బాయ్స్ స్కోర్ ని గర్ల్స్ డిసైడ్ చేస్తారనమాట. సో ఈ గేమ్ కి కావాల్సింది కండబలమే కాదు, సో లక్ కూడా ఉండాలి అని ఈ గేమ్ చెప్తుంది అనమాట. సో ఇప్పుడైతే బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేస్తారు. సో బాయ్స్ ఫస్ట్ ఏది? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 51 చాక్లెట్స్. 51 చాక్లెట్స్ కి గర్ల్స్ ఇచ్చే స్కోర్ 30. సో నెక్స్ట్ ఏది? లెమన్స్. ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 1 లెమన్. సో 1 లెమన్ కి మా చిలకమ్మ నువ్వే తీ మళ్ళీ. 50. సో 1 లెమన్ కి మా వాళ్ళు తీసిన స్కోర్ 50 అన్నమాట. సో 1 into 50. సో బాయ్స్ స్కోర్ గర్ల్స్ డిసైడ్ చేశారు. మరి ఇప్పుడు గర్ల్స్ స్కోర్ మా బాయ్స్ డిసైడ్ చేయబోతున్నారు. గర్ల్స్ ముందుగా ఏ స్కోరింగ్ వెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్ కలెక్ట్ చేశారు? 26. మరి మీరు కలెక్ట్ చేసిన 26 చాక్లెట్స్ కి మా బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ ఎంతో చూద్దాం. 50. సో 26 చాక్లెట్స్ కి బాయ్స్ ఇచ్చిన స్కోర్ 50. సో 26 into 50. సో గర్ల్స్ నెక్స్ట్ ఏది? లెమన్స్. సో ఎన్ని లెమన్స్ కలెక్ట్ చేశారు? 2 లెమన్స్. మరి మీరు కలెక్ట్ చేసిన 2 లెమన్స్ కి మా బాయ్స్ ఇచ్చే స్కోరింగ్ 30. సో 2 into 30. 2 lemons into score 30. Okay. సో మరి బాల్స్ ఎన్ని కలెక్ట్ చేశారు? No ball. 0 ball. సో స్కోర్ కూడా 0. సో ఓకే, ఎనీవేస్ సో బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. సో ఇప్పుడైతే మన ఫైనల్ స్కోర్స్ లోకి వెళ్ళిపోదామా? సో సై గేమ్ లో వాళ్ళు ఒకరి స్కోర్ ఇంకొక టీం డిసైడ్ చేసుకున్నారు. మరి మనం ఎవరు విన్ అయ్యారో తెలుసుకోవాలనుకుంటే ఫైనల్ స్కోర్ కి వెళ్ళాల్సిందే. ఫైనల్ స్కోర్ కి వెళ్ళాలంటే 10 to 1 కౌంట్ డౌన్ చేయాల్సిందే. లెట్స్ స్టార్ట్ విత్ 10 9 8 7 6 5 4 3 2 1. సో మొత్తానికి అయితే బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు. ఇప్పుడైతే ఫైనల్ స్కోర్ చూసేద్దాం. అండ్ ఫస్ట్ నా స్కోర్ చెప్తాను, అందరు గుండె మీద చేసుకోండి. వేసుకున్నారా? మన స్కోర్ వచ్చేసి 1360. మీ గర్ల్స్ ఆ విధంగా స్కోర్ చేస్తే సై గేమ్ లో మా బాయ్స్ స్కోర్ చేశారు 1580. సో సై గేమ్ లో విన్నర్ మా బాయ్స్. సో బాయ్స్ గెలిచారా గర్ల్స్ గెలిచారా అనేది కాదు మ్యాటర్, ఇక్కడ గెలిచింది హైందవి డిగ్రీ కాలేజ్. సో ఈ రోజు చాలా రచ్చగా ఎంజాయ్ చేసాం. బాయ్స్ అండ్ గర్ల్స్ చాలా బాగా ఆడారు, బాగా పాడారు, బాగా పర్ఫార్మ్ చేశారు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ మరొకసారి వేసుకోండి. హాయ్, చూసారుగా జిల్జిల్జిగా మస్త్ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకు ఇలా ఎంజాయ్ చేయాలనిపిస్తే మీ కాలేజ్ అట్మాస్ఫియర్ ని, మీ స్టూడెంట్స్ ఎనర్జీని మన తెలుగు వాళ్ళకి చూపించాలనుకుంటే
అలాగే మమ్మల్ని మీ కాలేజ్ కి ఆహ్వానించాలనుకుంటే మీరు కాల్ చేయవలసిన మా నెంబర్స్ 7993616090 8801716257. సో ఇదే ఎనర్జీ తోటి ఇదే జోష్ తోటి మన నెక్స్ట్ ఎపిసోడ్ లో ఇంకొక బ్యూటిఫుల్ కాలేజ్, బ్యూటిఫుల్ స్టూడెంట్స్ అండ్ బ్యూటిఫుల్ బ్యాచ్ తో కలుద్దాం. అప్పటిదాకా బాయ్. వెల్కమ్ టు జిల్ జిల్ జిగా అని మేము అంటూనే ఉన్నాం. మీరు జిగేల్ మన్న కళ్ళతో చూస్తూ ఎంజాయ్ చేస్తూనే ఉన్నారు. మన జిల్ జిల్ జిగా షో గురించి మీ అందరికీ తెలుసు, అద్భుతమని. ఏ కాలేజ్ ని అడిగినా, పార్టిసిపేట్ చేసిన ఏ స్టూడెంట్ ని అడిగినా రెస్పాన్స్ అమోఘం. చాలా బాగుంది, సూపర్, చాలా మంచిగా అనిపించింది, బాగుంది, క్రేజీ క్రేజీగా, చాలా కొత్తగా ఉంది. మీ కాలేజ్ లో మీరు ఒక సెపరేట్ వ్యక్తిగా, అంటే నేను దుమ్ము రేపేలా డాన్స్ చేయగలను, యాక్ట్ చేయగలను, ఫ్యూచర్ లో నేను హీరో అవుతాను, కొరియోగ్రాఫర్ అవుతాను, మ్యూజిక్ డైరెక్టర్ అవుతాను, సింగర్ అవుతాను అనే స్పెషల్ టాలెంట్ మీలో ఉంటే ఈటీవీ ప్లస్ మీకు జిల్ జిల్ జిగా ద్వారా మంచి ప్లాట్ఫామ్ అందిస్తుంది. క్యాంపస్ మొత్తాన్ని ఆనందంలో మిమ్మల్ని కూడా, అంటే టీవీల ముందు కూర్చున్న మిమ్మల్ని మీ కాలేజ్ డేస్ లోకి తీసుకెళ్లి విహరింపజేయబోతున్నాం. సో ఆర్ యు రెడీ టు వాచ్?